నిన్న మొన్న తమిళనాడులో టీవీకే పార్టీ ఎప్పుడైతే విజయ విహారం చేసిందో, గెలుపు జెండాని ఎగరవేసిందో, ఇదే తమిళ యాక్టర్ విజయ్ కులానికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయనే వాళ్ళ నాన్న తన ప్రాథమిక పాఠశాల నుండి కూడా, ఇది విజయ్ ప్రాథమిక పాఠశాల నుండి కూడా కులం కాలంలో తమిళనాడు తమిళియన్ అని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే మన దేశం కుల వ్యవస్థతో కూడుకున్న దేశం. ఇక్కడ కులం అని తెలిస్తే అతనికి ఎంత ప్రతిభ ఉన్నా, ఆయనలో ఎంత నాయకత్వ పటిమ ఉన్నా ఇక్కడ కులపిచ్చోళ్ళు సమర్థించరు, అలాంటి నాయకత్వానికి మద్దతు తెలుపరు. కాబట్టే వాళ్ళ నాన్న 50 సంవత్సరాల క్రితమే విజయ్ లాంటి నాయకుడు తమిళనాడులో పుట్టుక రావాలి అనే ఉద్దేశంతో కులం అనే కాడ తమిళియన్ అనే తన ప్రాంతీయవాదాన్ని, తన ప్రాంతం మీద ఉన్న మమకారాన్ని ఆ కులం సర్టిఫికెట్లో పొందుపరచడం జరిగింది. విజయ్ దళితుడు అంటే ఓర్చుకోలేకపోతాను చాలామంది. మనం కూడా వీడియో చేసినాం, మనం వీడియో కింద కూడా మీరు కామెంట్లు చూడవచ్చు. విజయ్ దళితుడు, విజయ్ తండ్రి దళితుడు, విజయ్ తల్లి దళితురాలు అన్న దాన్ని ఓర్చుకోలేకపోతాను. అంటే దళితుడు ముఖ్యమంత్రి కాదురా అని వీళ్ళే బట్టలు చింపుకుంటాను. విజయ్ దళితుడా దళితుడు కాదా? తర్వాత దళితుడు అయితే పోయేదేమున్నది? దళితుడు అయితే మీకు నొచ్చేదేమున్నది? ఆయన వెల్లూరు కులం, ఇక్కడ ఓసీలతో సమానం. వెల్లూరు కులస్తులు ఒక ఓసీలే లేరు. చిలుక ప్రవీణ్ అనే ఒక దళితుడు, ఒక మాదిగ బిడ్డ. చిలుక అనే పేరు ఒక మాదిగ వారికి లేదు ఇక్కడ. చిలుక సుదర్శన్ రెడ్డి అని తెలంగాణ కాంగ్రెస్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మీరు చూడవచ్చు. రెడ్డిలలో చిలుకవారు ఉన్నారు, బీసీలలో పద్మశాలిల్లో చిలుకవారు ఉన్నారు, ముదిరాజుల్లో చిలుకవారు ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్సీ బీసీ ఎస్టీలంతా ఒక తల్లి పిల్లలని అలా అర్థం చేసుకోవాలి. లేకపోతే శూద్ర జాతి అంటే ఎస్సీలు బీసీలు, ఓసీలలో ఉన్న రెడ్డిలు వెలుమలు, వీళ్ళు కూడా శూద్ర జాతులే, ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇవి శాఖలుగా మారినాయి. ఒక వెల్లూరు కులం ఓసీల్లోనే ఉన్నట్టు, లేకపోతే వెల్లూరు అనేది ఓసీ వర్గమే అన్నట్టు. ఎందుకు అంత విద్వేషం? విజయ్ దళితుడనే ఓన్ చేసుకుంటాం, మీకు పోయేది ఏమున్నది? విజయ్ దళితుడనే ఓన్ చేసుకుంటే మీకు పోయేదేమున్నది? అంత బాధ ఎందుకు మీకు? ఆయన కులాన్ని తెలుసుకోవాలని ఒక్కొక్కడు పిచ్చోడవుతాడు ఒక్కొక్కడు. 100% ఆయన దళితుడే. ఆయన తల్లి దళితురాలే, ఆయన తండ్రి దళితురాలే, 100% ఆయన క్రిస్టియనే. కానీ ఆయనలో మత పిచ్చి భావజాలం లేదు. చర్చికి పోయి ప్రేయర్ చేసుకున్నాడు ఆయనే. అదేవిధంగా మన హిందూ దేవాలయాలకు పోయి ప్రార్థనలు చేసిండు, పూజలు చేసిండు. మసీదుకు పోయి అక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అంటే ఈ దేశంలో ఉన్న 3 ప్రధానమైన మతాలకు సంబంధించి, ఆ దేవుళ్ళకు సంబంధించి ఆయన ఆ రెస్పెక్ట్ ఇచ్చిండు ఆ మతాలకు. ఇంకా బాధ ఎందుకు? దళితుడైతేంది, ఏ మతం అయితేంది, ఏ కులం అయితేంది. అవును, దళితులు ఓన్ చేసుకున్నారు, మీరు ఓన్ చేసుకోలే. క్రిస్టియన్ అని ఓన్ చేసుకోలే విజయ్ని, దళితుడని ఓన్ చేసుకోలేదు మాట్లాడేటోళ్ళు. 100% దళితులు ఓన్ చేసుకున్నారు, క్రిస్టియన్లు ఓన్ చేసుకున్నారు. అందుకు మా ఓడే అని చెప్పుకుంటారు. బాధ ఏంది మీకు? క్రిస్టియన్ అయితే మీకు అద్దా, దళితుడైతే మీకు అద్దా, గిరిజనుడైతే మీకు వద్దా, బీసీ అయితే మీకు వద్దా, పోనీ హిందూ బీసీలైనా మీకు వద్దా, హిందూ దళితులైనా మీకు వద్దా, హిందూ గిరిజనులైనా మీకు వద్దా? ఇన్ని రకాల పిచ్చి సైకో తనం మీలో ఉన్నాక మీరు ఎవరిని ఓన్ చేసుకుంటారు?
బాలా గంగాధర్ తిలక్ను మేము ఓన్ చేసుకోవాలి, గాంధీ గారిని మేము ఓన్ చేసుకోవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మేము ఓన్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓన్ చేసుకోవాలి. కానీ ఈ దళితుల్లో ఉన్న ప్రతిభావంతులను, ఈ దళితుల్లో ఉన్న నాయకులను, ఈ బీసీల్లో ఉన్న నాయకులను, ఎస్టీల్లో ఉన్న నాయకులను మీరు ఓన్ చేసుకోరా. అది మీ దౌర్భాగ్యం, అది మీ దౌర్భాగ్యం, మీ మానసిక పరిస్థితి, మీ సైకో లక్షణాలు, మీ ఉన్మాదపు లక్షణాలు. దానికి ఎవడేం చేస్తాడు? అది మా బాధ కాదు, మీ బాధ. అది దళితుడు 100% విజయ్ దళితుడు, క్రిస్టియన్. మొట్టమొదటి ఈ భారతదేశంలో మొట్టమొదటి దళిత క్రిస్టియన్ సీఎం విజయ్. ఏం బీక్కుంటారో పీక్కొర్రిగా. అంత బాధ ఎందుకు? ఓ కామెంట్స్ మీద కామెంట్స్. అవును, మానవతావాది క్రిస్టియన్ విజయ్, మానవతావాది. కులం మతం పట్టించుకోనోడు. రాముణ్ణి అదే తీరుగా ప్రేమిస్తాడు, అదేవిధంగా శంకరుణ్ణి అదే విధంగా ప్రేమిస్తాడు, ఆంజనేయుడిని అదే విధంగా ప్రేమిస్తాడు, వెంకటేశ్వర స్వామిని అదే విధంగా ప్రేమిస్తాడు, అల్లాని అదే విధంగా ప్రేమిస్తాడు, క్రీస్తును కూడా అదే విధంగా ప్రేమిస్తాడు. మాకు కూడా అట్లాంటి భావజాలమే ఉన్నది. అందరు దేవుళ్ళు సమానమే, అందరి మనుషులు సమానమనే భావజాలం మాలో కూడా ఉన్నది. అయితే ఏంది బాధ? ఏంది మీకు వచ్చిన బాధ? ఏంది? 100% భారతదేశపు దళిత క్రిస్టియన్, మొట్టమొదటి దళిత క్రిస్టియన్ ఇండియా హిస్టరీలోనే. బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ఇంగ్లీష్ విద్య కావాలి మన పోరగాళ్ళకు, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కావాలి, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన మెడికల్ సైన్స్ కావాలి, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన రాకెట్లు కావాలి, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన గన్నులు కావాలి. కానీ అక్కడి నుంచి వచ్చిన మతం మాత్రం పారాయి మతం అవుతుంది. తెల్లారులైతే గూగుల్లో చూస్తాం, తెల్లారులైతే ఫేస్బుక్లో చూస్తాం, తెల్లారులైతే ట్విట్టర్ వెతుకుతాం. ఇంగ్లీష్ వాడు తయారు చేయని ఏ యాప్లు వాడకుండా మనం బతకలేము, ఇంగ్లీష్ వాడు సృష్టించిన ఈ బట్టలు వేసుకోకుండా బతకలేము, ఇంగ్లీష్ వాడు సృష్టించిన ఈ స్క్రీన్ లేకుండా బతకలేము. ఇన్ని ఇంగ్లీష్ వాడు సృష్టించిండు, కానీ గొర్రె బిడ్డలు అంటారు, ఈ బర్రె బిడ్డలు, ఈ గోవు బిడ్డలు మాకు అనరాదా? అనలేక అనుకుంటాలా? ఇంకొకసారి క్రిస్టియన్స్ని గొర్రె బిడ్డలు, దళితులను గొర్రె బిడ్డలు అంటే మీరు ఆవు బిడ్డలు అవుతారు, బర్రె బిడ్డలు అవుతారు. గుర్తుపెట్టుకోరు. మాటకు మాట అనకపోతే ఈ దేశంలో బతకలేము, దెబ్బకు దెబ్బ కొట్టకపోతే ఈ దేశంలో బతకలేము. విజయ్ ఏ కులం అయితే మీకెందుకే? అవును అనుకుంటాం, మేము దళితుడే 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 అనుకుంటాం, క్రిస్టియన్ 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 అనుకుంటాం. మీరు హిందూ 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 అనుకోర్రి, ఓసీ 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 అనుకోర్రి, బాధ ఏమున్నది?